ఈ రోజు శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారికి సంఘీభావంగా హైందవ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు మరియు వారి యొక్క సహచర మిత్రులు సంఘీభావం తెలియజేయడం జరిగింది. కామారెడ్డిలో వారితో పాటు కొన్ని కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేయడం జరిగింది. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు గో మహాపాదయాత్ర చేస్తూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని నిరసన వ్యక్తం చేస్తూ పాదయాత్ర చేస్తున్నారు. నమస్తే, నేను వాయిస్ ఆఫ్ తెలంగాణ నుంచి నరసింహ. గత 90 రోజులుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోవు యొక్క రక్షణ మరియు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని అకుంఠిత దీక్షతో మన బాలకృష్ణ గురుస్వామి గారు పాదయాత్ర ప్రారంభించారు. మరి ఈ యొక్క దీక్ష ఎన్నాళ్ళు కొనసాగుతుంది? గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడానికి మరి కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురూజీ, మీరు భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు పాదయాత్ర ప్రారంభించారు. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భూరక్షణ, పర్యావరణ రక్షణ. ఈ భూమిని రక్షించాలని, ఈ పర్యావరణం రక్షించాలని, తద్వారా దేశ ప్రజలందరినీ రక్షించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో చారిత్రాత్మకమైన ఒక స్థలం నుంచి చేయాలని చెప్పి కశ్మీర్లోని లాల్ చౌక్ నుంచి సెప్టెంబర్ 27వ తేదీన ఈ పాదయాత్ర ప్రారంభమైంది. దాదాపు 180 రోజులు, 4900 కిలోమీటర్లు, 14 రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర ఉంటుంది. ఇప్పటికీ మేము దాదాపు ఇది 81వ రోజు, 2520 కిలోమీటర్లకు పైగా పాదయాత్రలు చేశాం. ఇంకొక 2400 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. ప్రతి ఊరిలో, ప్రతి వాడలో కూడా గోవును రక్షించాలని ఒకే ఒక సంకల్పంతో ఈ మహాయజ్ఞం చేస్తూ ప్రజలలో ఒక చైతన్యం రావాలి. ప్రజలలో చైతన్యం ఆవు పట్ల, భూమి పట్ల, మన పర్యావరణం పట్ల, మన ఆరోగ్యం పట్ల వారికి ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్రలో ఊరు వాడ కూడా దాదాపు లక్షలాదిగా పాంప్లెట్లను మనం పంచుతూ గోవు కోసం వారిని చైతన్యపరుస్తూ ఈ పాదయాత్ర నడుస్తున్నాం. గురుస్వామి, మరి కేంద్రంలో పర్యావరణం గురించి ప్రత్యేక బిల్లును మేము తీసుకొస్తాము, ఎప్పుడు మనము దేశవ్యాప్తంగా గ్రీన్ ఎన్వైర్న్మెంట్ సృష్టించాలి అనేటువంటి అనేక అంశాల మీద ఎప్పుడు పార్లమెంటు దద్దరిల్తూ ఉంటుంది. మరి ఈ ప్రజాప్రతినిధులకు ఇది అవగాహన లేదంటారా? ఈ యాత్రలో భాగంగా నేను ప్రజాప్రతినిధులను కూడా కేంద్ర హోంశాఖ మంత్రి గారిని, అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ మంత్రిని, ఇలాంటి వారితో పాటు సాధులు సంతులను అందరినీ కూడా కలుసుకుంటూ రావడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు మాత్రం ఖచ్చితంగా ఈ మట్టి పూర్తిగా నిజంగా గోమూత్రం, గోమయం లేకపోతే ఈ మట్టి పైన ఒక సారవంతమైన మట్టిగా మారదని చెప్పేసి వారు కూడా ఏకీభవించడం జరిగింది. ఖచ్చితంగా ఈ దిశగా మేము అడుగులేస్తామని చెప్పి నాకు అమిత్ షా గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. నితిన్ గడ్కరీ గారికి కూడా మేము ఈ విషయం చెప్పాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ దేశీవాళీ ఆవులను కాపాడాల్సిన బాధ్యత మేము చేస్తున్నామని చెప్పారు. కానీ ఇంకా చేయాల్సింది ఉన్నారు. నేను చెప్పాను, అయినా రోజు 50,000కు పైగా ఆవులు చనిపోతున్నాయి, అతి కిరాతకంగా చంపేస్తున్నారు, చట్టాలు ఉన్నాయి, అమలు కావడం లేదని కూడా చెప్పాను. వారు దానిపై ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పారు. అమిత్ షా గారు అయితే 20 సంవత్సరాల తర్వాత మీతో వినతి పత్రం తీసుకుంటున్నాను స్వామి, ఖచ్చితంగా ఈ వినతి పత్రం పూర్తిగా చదివి నేను ఏ రకమైన న్యాయం ఆవు పట్ల చేయాలనో అది ఖచ్చితంగా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ పాదయాత్ర తర్వాత చట్టం దీనిపై చేయడానికి మరి ఇంకేమైనా రాజకీయ పక్షాలని, సంఘాలను కూడగట్టుకొని మళ్ళీ ఇంకొకసారి వాళ్ళని మీరు కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మరి తప్పకుండా యాత్ర అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారిని కూడా కలిసే విధంగా నేను ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాను. ప్రజల్లో చైతన్యం రావాలి. ముఖ్యంగా ప్రజలు పాలకులకు మనకు కావాల్సిన ఆరోగ్యం విషయం కానీ, అదేవిధంగా మన స్థితిగతులు, వచ్చే తరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలన్న ఆలోచన ధోరణిలో ఉండి ఈ ఆవును కాపాడాలి, ఈ భూమిని కాపాడాలన్న ఆలోచన ముందు ప్రజల్లో రావాలి. ప్రజల్లో ఒక చైతన్యం ఉగిసినాడే ప్రజా పాలకులు కూడా ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారు. అందుకే ప్రజల్లో చైతన్యం రావాలి, తద్వారా పాలకులకు తెలియాలి. కాబట్టి నేను పాలకులను కలుస్తున్నాను, ప్రజలను కలుస్తున్నాను. ఈ చైతన్యం తీసుకురావడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. గోరక్షణ పైన కొన్ని సంవత్సరాలుగా గోవులను రక్షిస్తూ అనేక పోరాటాలు చేసి అనేక పోలీస్ స్టేషన్ కేసుల్లో అనేక విధాలుగా గోవును రక్షించే ప్రయత్నంలో
మనకు ప్రముఖమైన వ్యక్తి శ్రీ రవీందర్ రెడ్డి గారు కూడా ఈరోజు మనతో ఉన్నారు. బాలకృష్ణ గురుస్వామితో కొంచెం పాదయాత్ర చేస్తూ వారికి సంఘీభావంగా వచ్చారు. ఈరోజు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జై గోమాత. ఏదైతే శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా గోవు గురించి పోరాడుతూ అనేక రకాల పాదయాత్ర చేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి పాదయాత్ర చేశారు, హైదరాబాద్ నుంచి అరుణాచలం చేశారు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేశారు, జంతర్ మంతర్లో పెద్ద ధర్నా కూడా ఏర్పాటు చేశారు. ఇలా కాదని చెప్పి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారు పాదయాత్ర చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఏ మానవ మాత్రునికి ఇది సాధ్యం కాని పని. ఎందుకంటే కేవలము ఒక గోమాత ఆశీర్వాదం ఉన్న వాళ్ళే ఈ ఒక సంకల్పం చేయగలుగుతారు. కాబట్టి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు కూడా అన్ని హిందూ సంఘాలు స్వామీజీ ఎవరైతే బాలకృష్ణ గురుస్వామి ఉన్నారో వారి వెన్నంటూ ఉండి ఈ యొక్క సాధించే వరకు ఉంటాం. ఎలాంటి దీక్షలకైనా ఎలాంటి ధర్నాలకైనా వారి వెంట ఉండి మేము కొట్లాడతామని చెప్పి ఈ రకంగా మేము ఈ విధంగా తెలియపరచుకుంటాం. ముఖ్యంగా ఈరోజు కామారెడ్డి నుంచి బిక్నూరు పాదయాత్రలో మేము పాల్గొని వారికి సంఘీభావంగా ఉండడం అనేది మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే గోవు మనకు జాతీయ ప్రాణిగా మనము ఏర్పడుతుందో మన దేశంలో సస్యశ్యామంగా ఉంటుందని మేము గట్టి నమ్మకము. ఏ రాష్ట్రంలో అయితే గోవు కన్నీరు పెడుతుందో ఆ రాష్ట్రం కూడా నాశనమైనటువంటి చరిత్రలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులు మరి మిగతా వారంతా స్పందిస్తూ ఈ యొక్క దేశవాళీ గోవును కాపాడుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.